హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో ఒక హెల్దీ లడ్డు రెసిపీ అయితే మీతో షేర్ చేసుకుంటానండి. పిల్లోళ్ళైనా పెద్దోళ్ళైనా ఇలా లడ్డు చేసుకొని ప్రతిరోజు ఒక లడ్డు చొప్పున తీసుకుంటే చాలా మంచిది. ఇవే లడ్డూలు బయట షాప్లో కొనుక్కోవాలంటే వేలల్లో ఖర్చు అవుతుంది. అందులో సగం అమౌంట్ పెట్టి డ్రై ఫ్రూట్స్ తెచ్చుకొని ఇలా లడ్డు చేసుకున్నామంటే ఇంటిల్లిపాది హ్యాపీగా తినేయచ్చు. ఇంకా మన ఇంట్లో చేసుకున్నవి ఫ్రెష్గా హైజీనిక్గా ఉంటాయి కాబట్టి హెల్త్కి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇంకా లేట్ చేయకుండా ఈ హెల్దీ లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి. ఫస్ట్ స్టవ్ పైన మందంగా ఉండే ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 స్పూన్ల నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఇప్పుడు అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పులు వేసుకోవాలి. ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా నేను కొలతలతో ఏమీ వేయలేదండి. కొలత అయితే ఏమీ ఉండదు. అలాగే ఇక్కడ చూపిస్తున్న డ్రై ఫ్రూట్సే వేసుకోవాలని కూడా ఉండదు. బాదం పప్పులు లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల పైన సన్నగా కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పులు కూడా వేసుకొని వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. అలాగే వీటితో పాటు కొన్ని వాల్నట్స్ని ఇలా సన్నగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. వాల్నట్స్ అయితే పిల్లోళ్ళ బ్రెయిన్ ఇంప్రూవ్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుందండి. ఈ 3 డ్రై ఫ్రూట్స్ని ఫస్ట్గా లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో పిస్తాని కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు అందులో సన్ఫ్లవర్ సీడ్స్, అలాగే పంకిన్ సీడ్స్, ఇంకా మీ దగ్గర ఉంటే కనుక వాటర్ మిలాన్ సీడ్స్ కూడా వేసుకోవచ్చు. ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని డ్రై ఫ్రూట్స్ని మాడనివ్వకుండా ఫ్రై చేసుకోవాలి. అన్నీ వేగిపోయిన తర్వాత ఫైనల్గా మీ దగ్గర ఉంటే గసగసాలు కూడా వేసుకోవచ్చండి. నా దగ్గర అయితే లేక వేసుకోలేదన్నమాట. డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇలా కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత ఎమ్మటే తీసేసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో 2 స్పూన్లు నెయ్యి వేసుకొని గింజలు తీసి పెట్టుకున్న ఖర్జూరం అయితే వేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న ఖర్జూరం అయితే దాదాపుగా 500 గ్రామ్స్ వరకు ఉందన్నమాట. మనం తీసుకునే డ్రై ఫ్రూట్స్ క్వాంటిటీని బట్టి ఖర్జూరం కూడా తీసుకోవాలి. ఖర్జూరం వేసుకున్న తర్వాత ఇలా గరిటెతో స్మాష్ చేసుకుంటూ ఖర్జూరాన్ని ఒక్క 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నారంటే మెత్తబడిపోతుంది. ఇలా ఖర్జూరం లైట్గా మెత్తబడిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ప్యాన్ కిందికి దించేసుకొని ఎమ్మటే మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకోండి. ఖర్జూరం కొద్దిగా చల్లారిన తర్వాత ఖర్జూరాన్ని ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఎక్కువ క్వాంటిటీలో ఖర్జూరం తీసుకున్నట్లయితే మొత్తం మెదగదనమాట. సో గరిటెతో ఇలా కలుపుకుంటూ మళ్ళీ ఇంకొకసారి మిక్సీ వేసుకోవాలి. నేనైతే ఖర్జూరాన్ని మరీ మెత్తగా కాకుండా ఇలా కొద్దిగా పలుకుండేలాగా మిక్సీ పట్టుకున్నాను. మీకు కావాలంటే మొత్తం పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవచ్చు. ఇలా మిక్సీ పట్టుకున్న ఖర్జూరం పేస్ట్ని వేయించుకున్న డ్రై ఫ్రూట్స్లో వేసేసుకోవాలి. అలాగే ఖర్జూరం పేస్టు లైట్గా గోరువెచ్చగా ఉన్నప్పుడే దానిపైన ఇలా డ్రై ఫ్రూట్స్ వేస్తూ మొత్తం అంతా కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకునేటప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ల హనీ కూడా వేసుకోండి. ఇక్కడ హనీ అనేది పూర్తిగా ఆప్షనల్ అండి. మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. హనీ వేసుకున్నామంటే కొద్దిగా జిగురుతనం పెరిగి లడ్డు చుట్టుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఇలా ఖర్జూరం ఇంకా డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా బాగా కలిసిపోయేలాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత చేతికి కొద్దిగా నెయ్యి రాసుకొని లడ్డూలాగా చుట్టేసుకోవడమే. చాలా ఈజీ కదా, ఇంకా చాలా హెల్దీ కూడా. అంతేనండి, చాలా ఈజీగా డ్రై ఫ్రూట్స్ లడ్డూని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. బయట 1 కేజీకి పెట్టే ఖర్చుతో ఇలా డ్రై ఫ్రూట్స్ తెచ్చుకొని చేసుకున్నామంటే మనకు 2 కేజీల లడ్లు వస్తాయన్నమాట. ఈ వీడియో చూశాక తప్పకుండా ట్రై చేయండి. చేసుకోవడం కూడా పెద్దగా కష్టమేం కాదు, చాలా సింపుల్గా అయిపోతుంది. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే సూపర్గా ఉన్నాయండి. ఇలా చేసుకొని పిల్లోళ్ళైనా ఇంకా పెద్దవాళ్ళైనా ప్రతిరోజు ఒక లడ్డు చొప్పున తీసుకున్నా కూడా మన బాడీకి కావాల్సిన పోషక విలువలన్నీ కూడా లభిస్తాయన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. ఇందులో చేసుకోలేనంత కష్టమైతే ఏమీ లేదండి. ట్రై చేస్తే కనుక రానిదంటూ ఏమీ లేదు. యాజ్ ఇట్ ఈజ్ ఫాలో అయిపోతూ చేశారంటే డ్రై ఫ్రూట్స్ లడ్డు చాలా బాగా వస్తుంది. ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా కనుక ఎవరైనా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.